నీకు కావాల్సినవన్నీ నీ వద్దకే వస్తాయి. అన్నీ సరైన సమయంలో నీ జీవితంలోకి వస్తాయి. ఒక్కసారి నిజాయితీగా చెప్పు, నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చాలా కోరుకున్నాను, కానీ అది నాకు దక్కలేదు. నేను చాలా ప్రయత్నించాను, కానీ రిజల్ట్ రాలేదు. అందరికీ జరుగుతున్న మంచి విషయాలు నాకు మాత్రం ఎందుకు జరగడం లేదు? ఒకవేళ నీక్కూడా ఇలా అనిపించి ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడు. ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయే విషయం నీ జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు టైంని నమ్మరు, యూనివర్స్ని నమ్మరు, లైఫ్ ప్రాసెస్ని నమ్మరు. అందుకే ప్రతిరోజు ఫ్రస్ట్రేషన్లో జీవిస్తారు. కానీ ఒక గొప్ప సత్యం ఉంది. నీకు కావాల్సినవన్నీ నిజంగా నీకోసమే సృష్టించబడినవి అయితే అవి నీ వద్దకే వస్తాయి. కానీ అవి నువ్వు కోరుకున్న సమయంలో కాకుండా నువ్వు సిద్ధమైన సమయంలో వస్తాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా అర్థమైతే నీ జీవితంలో ఉన్న సగం బాధలు మాయమైపోతాయి. ఇప్పుడొక కథ చెబుతాను. ఈ కథలో నీ జీవితాన్ని చూసే అవకాశం ఉంది. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడుండేవాడు. అతనికొక పెద్ద డ్రీమ్ ఉండేది. అందరికంటే గొప్ప స్థాయికి వెళ్ళాలి, సక్సెస్ సాధించాలి, మనీ సంపాదించాలి, లైఫ్లో ఎదగాలి. ప్రతిరోజూ కష్టపడేవాడు, ప్రతిరోజూ ప్రార్థించేవాడు. కానీ సంవత్సరాలు గడిచినా అతను కోరుకున్నది జరగలేదు. అతని ఫ్రెండ్స్ ఎదిగిపోయారు. కొంతమందికి జాబ్స్ వచ్చాయి, కొంతమంది బిజినెస్లో సెటిల్ అయ్యారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు. అర్జున్ మాత్రం అదే స్థితిలో ఉన్నాడు. ఒకరోజు అతను ఆకాశం వైపు చూసి అడిగాడు, యూనివర్స్, నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాకే ఆలస్యం? అప్పుడే అతని జీవితంలో ఒక వృద్ధుడొచ్చాడు. ఆ వృద్ధుడు ఒక విత్తనం చేతిలో పెట్టి అడిగాడు, ఇదేమిటి? అర్జున్ చెప్పాడు, విత్తనం. వృద్ధుడు నవ్వి అడిగాడు, రేపటికి ఇది చెట్టు అవుతుందా? కాదు. వారంలో అవుతుందా? కాదు. అయితే ఎందుకు? అర్జున్ సమాధానం చెప్పాడు, దానికి సమయం అవసరం. అప్పుడా వృద్ధుడు చెప్పిన మాట అతని జీవితాన్నే మార్చేసింది. విత్తనానికి సమయం అవసరమని నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ నీ జీవితానికి సమయం అవసరమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆ ఒక్క మాట అర్జున్ హృదయంలో మెరుపులా పడింది. ఫ్రెండ్స్, ఇదే మనందరి సమస్య. మనకు రిజల్ట్ కావాలి, కానీ ప్రిపరేషన్ పీరియడ్ వద్దు. మనకు డెస్టినేషన్ కావాలి, కానీ జర్నీ వద్దు. మనకు బ్లెస్సింగ్స్ కావాలి, కానీ గ్రోత్ ప్రాసెస్ వద్దు. మన సైకాలజీ చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఏదైనా కోరుకున్న వెంటనే మన బ్రెయిన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే మనం డిసప్పాయింట్ ఫీల్ అవుతాం. అప్పుడు మనకనిపిస్తుంది, బహుశా నేను డిజర్వింగ్ కాదు, బహుశా నా లక్ బ్యాడ్, బహుశా యూనివర్స్ నన్ను మరిచిపోయింది. కానీ నిజమేమిటో తెలుసా? డిలే అనేది డినయల్ కాదు, ఆలస్యమంటే నిరాకరణ కాదు. చాలాసార్లు డిలే అంటే ప్రిపరేషన్. నువ్వింకా పెద్ద బ్లెస్సింగ్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా లేవని యూనివర్స్ చెప్పే సిగ్నల్. ఒక్కసారి ఆలోచించు. నువ్వు 10 సంవత్సరాల క్రితం కోరుకున్న కొన్ని విషయాలు అప్పుడే వచ్చి ఉంటే నువ్వు వాటిని నిలబెట్టుకోగలిగేవాడివా? బహుశా కాదు. ఎందుకంటే అప్పటి నువ్వు ఇప్పటి నువ్వు కాదు. అందుకే లైఫ్ ముందుగా నిన్ను తయారు చేస్తుంది, తర్వాత నీకు కావాల్సింది ఇస్తుంది. ఇది ఒక యూనివర్సల్ లా. నీ క్యారెక్టర్ పెరుగుతుంది, నీ డిసిప్లిన్ పెరుగుతుంది, నీ పేషెన్స్ పెరుగుతుంది, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు మాత్రమే పెద్ద అవకాశాలు నీ జీవితంలోకి వస్తాయి. ఇక్కడొక గొప్ప కోట్ గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకున్న దానికంటే ముందు నువ్వు దానికి తగిన వ్యక్తిగా మారాలి. ఎందుకంటే సక్సెస్ని పొందడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. రిలేషన్షిప్ గురించి కూడా ఇదే నిజం. చాలామంది ప్రేమ కోసం ఎదురు చూస్తారు. ఎవరో వచ్చి తమ జీవితాన్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటారు. కానీ యూనివర్స్ వేరే లెసన్ నేర్పిస్తుంది. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ముందు నీ విలువ తెలుసుకో. ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకో. తర్వాత సరైన వ్యక్తిని పంపిస్తుంది. ఎందుకంటే బ్రోకెన్ పర్సన్కి రిలేషన్షిప్ వస్తే అది డిపెండెన్సీ అవుతుంది. కంప్లీట్ పర్సన్కి రిలేషన్షిప్ వస్తే అది బ్లెస్సింగ్ అవుతుంది. ఇదే స్పిరిచువల్ విజ్డమ్. మనం కోరుకున్న ప్రతిదీ మన దగ్గరికి ఎనర్జీ రూపంలో ప్రయాణిస్తుంది. మన థాట్స్, మన బిలీఫ్స్, మన ఎమోషన్స్
అన్నీ ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తాయి. ఫియర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఫియర్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ల్యాక్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ల్యాక్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అబండెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అబండెన్స్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అందుకే ప్రతిరోజు ఇలా చెప్పుకో, నాకు రావాల్సింది నాకు వస్తుంది, నాకు చెందినది నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నేను నమ్ముతున్నాను, నేను సిద్ధమవుతున్నాను, నేను ఎదుగుతున్నాను. ఇది మ్యాజిక్ కాదు, ఇది మైండ్ సెట్, ఇది ఫెయిత్, ఇది ఇన్నర్ పవర్. ఇప్పుడు నీకొక ప్రశ్న, నీ జీవితంలో ఇప్పుడే జరగని విషయం ఏది? జాబ్, లవ్, మనీ, సక్సెస్, డ్రీమ్, ఏదైనా కావచ్చు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించు. బహుశా అది రాకపోవడం కాదు, బహుశా అది నీ వైపు వస్తోంది, కానీ ముందుగా నిన్ను సిద్ధం చేస్తోంది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ తొందరపడదు, కానీ అది ఎప్పుడూ ఆలస్యం కూడా చెయ్యదు. అది పర్ఫెక్ట్ టైమింగ్లో పనిచేస్తుంది. సూర్యుడు ఉదయం సరైన సమయంలో ఉదయిస్తాడు, పువ్వు సరైన సమయంలో వికసిస్తుంది, పండు సరైన సమయంలో పక్వానికొస్తుంది. అలాగే నీ జీవితం కూడా సరైన సమయంలో వికసిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకో. కంపారిజన్ ఆపు, ఓవర్ థింకింగ్ ఆపు, డెస్పరేషన్ ఆపు, ట్రస్ట్ ప్రారంభించు, గ్రోత్ ప్రారంభించు, ప్రిపరేషన్ ప్రారంభించు. ఎందుకంటే నువ్వు వెంబడిస్తున్నది కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నువ్వు కోరుకున్న జీవితం నీ వైపు నడుస్తోంది. నువ్వు ప్రార్థించిన ఆశీర్వాదాలు దారి మధ్యలో ఉన్నాయి. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రయాణం. గుర్తుపెట్టుకో, నీకు కావాల్సినవన్నీ నీ వద్దకే వస్తాయి, కానీ అవి సరైన సమయంలో వస్తాయి. ఎందుకంటే లైఫ్ నీకు కావాల్సింది ఇవ్వడానికి ముందు నిన్ను ఆ వరానికి తగిన వ్యక్తిగా తయారు చేస్తుంది. అందుకే తలవంచకు, ఆశ వదులుకోకు, నమ్మకం కోల్పోకు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. బహుశా నీ జీవితంలో అత్యంత అందమైన చాప్టర్ ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. నీ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే చాలామంది జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తారు. దేవుడు తమ కోరిక తీర్చలేదని అనుకుని తమ మీద తామే నమ్మకం కోల్పోతారు. బహుశా నేను పనికిరానివాడినేమో, నా అదృష్టమే చెడ్డది, ఎంత ప్రయత్నించినా నాకేదీ దక్కదు అని అనుకోవడం మొదలుపెడతారు. ఇదే అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఫెయిల్యూర్ మనిషిని అంతగా నాశనం చెయ్యదు, కానీ ఫెయిల్యూర్ గురించి అతను నమ్ముకున్న స్టోరీ మాత్రం నాశనం చేస్తుంది. ఒకసారి ఆలోచించు, ఒక తలుపు మూసుకుపోయింది. అదొక సంఘటన, కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది అనేదొక విశ్లేషణ. సంఘటన కంటే విశ్లేషణ ఎక్కువ బాధ పెడుతుంది. ఇక్కడే మెంటల్ స్ట్రెంగ్త్ అవసరం. బలమైన వ్యక్తులు కష్టాలను చూసి ఇలా అనుకోరు, ఎందుకు నాకే ఇలా జరిగింది అని. వాళ్ళడిగే క్వశ్చన్ వేరు, ఇది నాకు ఏవి నేర్పించడానికి వచ్చింది అని. ఈ ఒక్క క్వశ్చన్ నీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే విక్టిమ్ మైండ్ సెట్ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది, గ్రోత్ మైండ్ సెట్ నిన్ను యోధుణ్ణి చేస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో కొన్ని యుద్ధాలను తొలగించడు, ఆ యుద్ధాలను గెలిచే శక్తినిస్తాడు. ఒక సింహాన్ని ఊహించు. అది అడవికి రాజు, కాని ఎందుకు? దానికెవరో క్రౌన్ పెట్టారా? లేదు. ప్రతిరోజూ సర్వైవల్ కోసం పోరాడుతుంది, ప్రతి సవాలును ఎదుర్కొంటుంది. అందుకే అది రాజు. అలాగే జీవితం కూడా నిన్ను పరీక్షిస్తుంది. నిన్ను విరగ్గొట్టడానికి కాదు, నీలో ఎంత శక్తి ఉందో నీకే చూపించడానికి. ఇక్కడొక డీప్ ట్రూత్ ఉంది. చాలామంది సక్సెస్ కావాలని కోరుకుంటారు, కానీ సక్సెస్ కోసం అవసరమైన డిసిప్లిన్ మాత్రం ఇష్టపడరు. మనీ కావాలి, కానీ కన్సిస్టెన్సీ వద్దు. రెస్పెక్ట్ కావాలి, కానీ రెస్పాన్సిబిలిటీ వద్దు. డ్రీమ్ లైఫ్ కావాలి, కానీ డైలీ ఎఫర్ట్ వద్దు. ఇప్పుడు చెప్పు, ఇది దేవుడి తప్ప, లేదా మన అలవాట్ల తప్ప? కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నది దేవుడిని కాదు, మన సోమరితనాన్ని కాపాడమని, మన భయాలను దాచమని, మన బాధ్యతల నుంచి తప్పించమని. కానీ నిజమైన ప్రార్థన వేరు. దేవుడా, నా సమస్యలు తొలగించు కాదు, దేవుడా, వాటిని ఎదుర్కొనే ధైర్యమివ్వు. ఇదే ప్రార్థన శక్తి. ఇదే ఆధ్యాత్మికత యొక్క అసలు అర్థం. స్పిరిచువాలిటీ అంటే కేవలం టెంపుల్కి వెళ్లడం కాదు, దీపం వెలిగించడం కాదు, పూజలు చేయడం మాత్రమే కాదు. నీలోని భయాన్ని జయించడం, నీలోని కోపాన్ని అర్థం చేసుకోవడం, నీలోని బలహీనతలను బలాలుగా మార్చుకోవడం. ఇదే నిజమైన స్పిరిచువల్ గ్రోత్. ఒకసారి గమనించు, బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుంది, వజ్రం ఒత్తిడిని తట్టుకున్న తర్వాతే విలువ పెరుగుతుంది. అయితే మనిషి మాత్రం పరీక్షలు లేకుండా గొప్పవాడిగా ఎలా మారగలడు?
అందుకే నీ జీవితంలో ప్రస్తుతం ఏ కష్టమున్నా దాన్ని శాపంగా చూడకు. అది నిన్ను తయారు చేస్తున్న వర్క్షాప్ కావచ్చు. ఈరోజు నువ్వు ఏడుస్తున్న కారణమే రేపు నీ బలంగా మారవచ్చు. ఈరోజు నిన్ను తిరస్కరించిన వాళ్లే రేపు నీ సక్సెస్ చూసి ఆశ్చర్యపడవచ్చు.